వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ భారతవనికి స్వేచ్ఛ స్వతంత్రాలు అందించిన మహనీయులను స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యతపై మనందరిపై ఉందన్నారు. వారి కలలను సాకారం చేసేందుకు స్వాతంత్ర అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకలు బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓవన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్ మరియు బడేటి వెంకటరమయ్య వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఆర్థికంగా వెసులుబాటు లేని పరిస్థితులు వారసత్వంగా వచ్చినప్పటికీ ప్రజల ఆకాంక్షలకు అనుమతి పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు ఎంతో మేలు చేసేటువంటి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సంకల్పించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా నుండే ప్రారంభించడం మనకు గర్వకారణం. ఇందులో భాగంగా మన జిల్లాలో 71,910 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి ఇప్పటి వరకు 44,114 కుటుంబాలను 4,850 ఈ పథకం ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని 1,06,886 మంది దివ్యాంగులు వినియోగించుకున్నారు. వారికి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ మంచి సురక్షితమైన రవాణా సౌకర్యం అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో మెగా 22A భూ సమస్యల పరిష్కార 1,199 విజ్ఞప్తులు అందగా 1,147 కేసులు పరిష్కరించి 142.04 ఎకరాల భూములను 22A జాబితా నుండి తొలగించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాము. జిల్లాలో ఇంతవరకు 5,502 మందికి చెందిన 5,520.81 ఎకరాలను 22A జాబితా నుండి తొలగించి వారి కళ్ళలో ఆనందాన్ని చూశాము. జిల్లాలో ఇంతవరకు 662 గ్రామాలలోని భూ రికార్డులను కంప్యూటరీకరించాం. రాజముద్రతో ముద్రించిన 1,24,207 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించాం. ట్యాంపరింగ్ చేయలేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పూర్తి భద్రతా ప్రమాణాలతో రెవెన్యూ సూపర్ ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యతపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నాం. అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇరిగేషన్, సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. రైతులకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్లు అందిస్తున్నాం. వాతావరణ ఆధారిత PM ఫసల్ బీమా యోజనలపై రైతులకు అవగాహన కలిగించి అర్హులైన ప్రతి రైతు పంటల బీమాలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లాలో దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పైలట్ సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. RDSS పథకం కింద 407 కోట్ల రూపాయలతో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి కొత్త వ్యవసాయ ఫీడర్లు
551 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2158 కొత్త వ్యవసాయ పంపు సెట్లకు 76 కోట్ల రూపాయల రాయితీ మంజూరు చేయగా 74,345 వ్యవసాయ పంపు సెట్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 45 కోట్ల 8 లక్షల రూపాయలు, అక్వా రైతులకు 54 కోట్ల 95 లక్షల రూపాయలు విద్యుత్ సబ్సిడీ అందించాం. విద్యా వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. విద్యాశాఖ ద్వారా జిల్లాలో ఇంతవరకు 11,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాం. జిల్లాలో 74 జాబ్ మేళాలు నిర్వహించి 4,833 మంది యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యశాల క్రింద 3,257 చికిత్సలు అందించబడుతున్నాయి. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య పరిమితి వర్తిస్తుంది. జిల్లాలో 463 ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా 33.66 లక్షల మందికి సేవలు అందించాం. ప్రతి పిహెచ్సికి వైద్యులు అందుబాటులో ఉండేలా 133 మంది. ఈ సంవత్సరంలో 105 కోట్ల 38 లక్షల రూపాయల పెట్టుబడితో 1,642 ఎంఎస్ఎంఈలు స్థాపనతో 9,788 మందికి ఉపాధి కలిగించి జిల్లాలో స్థాపించిన 63 పరిశ్రమలకు సంబంధించి 32 కోట్ల 64 లక్షల రూపాయలను వివిధ రాయితీలుగా అందించాం. జిల్లా పోలీసు శాఖ, జిల్లా ఎస్పీసీ కేపీఎస్ కిషోర్ మరియు ఐజీసీసీ జీఈజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత సమర్థవంతంగా పనిచేయచ్చు రాష్ట్రంలో గుర్తింపు పొందుతున్నది. జిల్లాలో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి మెరుపు దాడులు నిర్వహించి 15 మంది మావోయిస్టులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 15 తుపాకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సమాజంలో స్వాధీనం చేసుకుని 90 మంది నిందితులను అరెస్టు చేసి 22 వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టడంతో పాటు యువతను మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుండి రక్షించేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శక్తి టీంలు, ప్రభుత్వం నిర్దేశించిన ఆపరేషన్ ట్రేస్లో భాగంగా తల్లిదండ్రులు లేదా బంధువులు ఉన్నప్పటికీ వారి ఆచూకీ తెలియక ఏళ్ల తరబడి ఏలూరు చిల్డ్రన్ హోంలో ఉంటున్న 11 మంది పిల్లలను గుర్తించడం జరిగింది. ప్రత్యేక కృషితో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆచూకీని గుర్తించి ఆ పిల్లలను వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించడం జరిగింది. తద్వారా ఎన్నో సంవత్సరాల టైమ్స్ అంటే ప్రపంచంలోనే పేరెందుకు కన్నా మీడియా సంస్థ న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించిందంటే ఎంతటి సంకల్ప దీక్షతో ఆయన పనిచేస్తున్నారో అర్థమవుతా ఉంది. అంతటి కార్యదీక్షాపరుడు ఆయన మన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘనచరిత్రను లిఖించడం ఖాయం అని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ అదే నిబద్ధతతో పనిచేద్దాం, స్వర్ణాంధ్రను సాకారం చేద్దాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మన యువత యువకులకి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికు ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 10 లక్షల న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న ఐజీపీ మరియు జిల్లా ఎస్పీకి మరియు పోలీసు యంత్రాంగానికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకు, ఉత్తమ సేవా పథకాలు అందుకున్న ఉద్యోగులకు స్టాల్స్ మరియు శకటాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి చేసే మా ప్రభుత్వానికి అందరూ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.